హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు పార్ట్ 1 పరివర్తన. పూర్వం ఒకప్పుడు సత్యధర్మి అనే రాజు పరిపాలిస్తుండేవాడు. పేరుకు తగినట్టుగా ఆ రాజు మిక్కిలి ఔదార్యవంతుడు, న్యాయశీలుడు, మంచి ధైర్యశాలి. ఎప్పుడూ తన రాజ్యంలో ప్రజల అవసరాలను తీర్చి వారి సుఖ సౌఖ్యాలను పాటుపడుతుండేవాడు. ప్రజలకు ఎటువంటి అపాయం రాకుండా రక్షిస్తూ ఉండేవాడు. వారి తహాతులకు తగినట్లుగా సహాయం చేస్తూ ప్రజలకు ఉత్సాహం కలిగించేవాడు. రాజ్యం శాంతి భద్రతతో సకల సౌభాగ్యాలతో తులతూగుతుండేది. ప్రజలు ఎప్పుడూ రాజు మంచితనాన్ని పొగుడుతుండేవారు. ఒకరోజు సాయంకాలం ఆ రోజు ఉద్యానవనంలో వివరిస్తూ దగ్గరగా ఉన్న అడవిలోకి ప్రవేశించాడు. ఆ అడవి రకరకాల చెట్లతో దట్టమైన అతి సుందరంగా ఉంది. ప్రకృతి సౌందర్యానికి రాజు ముగ్ధుడై ఆనందిస్తున్నాడు. కొంతసేపటికి ఆ రాజుకి ఆకలి వేసింది. దగ్గరగా ఉన్న ఒక ఆశ్రమం చేరాడు. అక్కడ ఒక సాధువు నివసిస్తున్నాడు. ఆ సాధువును సమీపించిన రాజు, ఓ సాధువాంగా, ఇక్కడ ఇన్ని వృక్షాలు ఫలాలతో కృంగిపోతున్నాయి. ఏ చెట్టు పళ్ళు మధురంగా రసవంతంగా ఉంటాయి, ఏ చెట్టు పళ్ళు చేదుగా విషమయమై ఉంటాయి, ఏ పళ్ళు తినాలి, ఏమి తినకూడదు అని అడిగాడు. సాధువు, ఓ స్నేహితుడా, ఇక్కడ నీకు ఇష్టమైన పళ్ళు నీవు తినవచ్చు. సత్యధర్మి ధర్మరాజు వంటి వాడు, అతడి మంచితనం వల్ల ఈ రాజ్యంలో చేదు పళ్ళు అనేవి లేనే లేవు. రాజు చిరంజీవి అనుగాక. ఆ వేప చిగుళ్ళు మధురాతి మధురమైన ద్రాక్ష పళ్ళులా ఉంటాయి. పుల్లటి చింతపండు పండిన మామిడి పండులాగా తీయగా ఉంటుంది. ధర్మాన్ని రక్షించే వారిని ధర్మం రక్షిస్తుంది అన్నాడు. వెంటనే సత్యధర్మి కొన్ని వేప చిగుళ్ళు కోసి తిన్నాడు. ఆశ్చర్యం అని మధుర రసం ఉట్టిపడే ద్రాక్ష పళ్ళులా ఉన్నాయి. చింతపండు తిని చూశాడు. అది తీయని మామిడి పండులా ఉంది. రాజు ఎంతో సంతోషపడ్డాడు. ఆనందంతో ఊరి వైపు బయలుదేరి వచ్చాడు. మనసులో అహంకార బీజం మొలకెత్తింది. నేనెంతో గొప్ప రాజును. ప్రపంచంలో నాతో సమానమైన రాజు ఎవ్వరూ. ఆహా, నా కీర్తి 4 దిక్కులా వ్యాపించింది అనుకున్నాడు. రాజు అహంకారం గర్వంతో రాజ్యపాలనను అశ్రద్ధ చేయడం ప్రారంభించాడు. ప్రజల కష్టసుఖాలను గుర్తించడం లేదు. సదా త్రాగుతూ తింటూ నిద్రపోతూ కాలం గడపడం ప్రారంభించాడు. ప్రజలకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడ చూసినా రాజ్యంలో అల్లర్లు, దోపిడీలు, దొంగతనాలు, కొట్లాటలు. పంటలు పండడం లేదు. అనావృష్టి ప్రబలిపోయింది. అయినా రాజు ప్రవర్తనలో మార్పు రాలేదు. తుచ్చు సుఖాలతో ఆనందపడిపోతున్నాడు. ఒకరోజు తిరిగి రాజు విహారానికి బయలుదేరాడు. పూర్వం వెళ్ళిన వనంలోకే వెళ్ళాడు. పూర్వం చూసిన ఆశ్రమానికే వచ్చాడు. అప్పుడు చూసిన సాధువునే చూచాడు. తన గొప్పతనాన్ని వినడానికి కుతూహలపడుతున్నాడు. సాధువు వీపుపై తట్టి, ఓ మానవా, వనంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? నన్ను ఏ పళ్ళు తినమంటావు? వేపాకు తినమంటావా? చింతపండు తినమంటావా అని అడిగాడు. సాధవుడు నిర్లక్ష్యంగా, రాజ్యమంతా చెడిపోయింది. రాజు ప్రజల మంచి చెడ్డలను గ్రహించడం లేదు. రాజ్యంలో కరువు ఏర్పడింది. వానలు లేవు, తిండి గింజలు లేవు. పాపం పెరిగిపోయింది. ఏ పండు చూచినా పుచ్చు పురుగు, మధురమైన మామిడి పండు మట్టి ముద్దలా ఉంటుంది. ప్రజలు ఈ రాజ్యాన్ని
వదులుకొని ఎక్కడికైనా పోదామని తహతహలాడిపోతున్నారు అన్నాడు. రాజు విమర్శకు ఉలిక్కిపడ్డాడు. నిట్టూర్పు విడిచాడు. అణుకువతో నమ్రతతో సాధువు కాళ్ళపై పడి, ఆ పాపాత్ముణ్ణి నేనే. ఈ విపరీత పరిస్థితికి నేనే కారణం. అహంకారం ఆవరించుకుపోయింది. నన్ను రక్షించి ఆశీర్వదించు ప్రభు అని వేడుకున్నాడు. సాధువు రాజును ఆశీర్వదించాడు. సత్యధర్మి నడవడి మారిపోయింది. రాజ్యాన్ని తిరిగి ధర్మయుక్తంగా పరిపాలించడానికి ప్రారంభించాడు. సకాలంలో వర్షాలు పడ్డాయి. పంటలు పుష్కలంగా పండాయి. చెట్లు మధురమైన పళ్ళను ఫలింపచేశాయి. రాజ్యం సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది. ఏ మూల చూసినా ప్రజలు రాజు గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడం ప్రారంభించారు. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.